హాయ్ గైస్, అండర్ 20,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్. అఫ్కోర్స్ రీసెంట్ టైమ్స్లో ఎలాంటి మొబైల్స్ అయితే లాంచ్ అవ్వలేదు. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకున్నా కూడా అండర్ 20,000 బడ్జెట్లో ఎప్పుడు కూడా బెస్ట్ మొబైల్స్ ఏవి అవైలబుల్గా ఉండవు. అఫ్కోర్స్ కెమెరాలో బెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్లో కానీ, డిస్ప్లేలో కానీ, ప్రాసెసర్ కానీ సో ఖచ్చితంగా మనకి వరస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. బట్ ఫైనలీ ఈసారి మాత్రం అండర్ 20,000 బడ్జెట్లో రెండు ఫోన్స్ అయితే రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయ్యాయి. నథింగ్ ఫోన్ 2A అండ్ iQOO G9. అండ్ రెండు ఫోన్స్ కూడా అండర్ 20,000 బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు 20,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ని కొనాలనుకుంటే మాత్రం సో బ్లైండ్గా ఈ రెండు ఫోన్స్లో ఒక ఫోన్ని ఖచ్చితంగా కంపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు పిక్ చేసుకోవచ్చు. సో వీడియోలో మనం రెండు ఫోన్ని డీటెయిల్గా కంపేర్ చేద్దాం. సో ఫైనల్గా ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్ మొబైల్ అనేది కంప్లీట్గా మాట్లాడుకుందాం. అంటే కొన్ని ఫోన్స్ అనేవి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ పరంగా బెటర్ ఉంటాయి అండ్ కొన్ని ఫోన్స్ అనేవి కెమెరా పరంగా బెటర్ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇన్ డీటెయిల్గా కంపేరింగ్ చేద్దాం. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం అఫ్కోర్స్ నథింగ్ ఫోన్ 2A చూసుకుంటే తెలిసిందే, మీకు కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ డిజైన్తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, అది కూడా సర్కిల్ డిజైన్ లాగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ ఫ్లాట్ డిజైన్తో సో చూడడానికి ఇది ఒక యూనిక్ అండ్ ప్రీమియం మొబైల్ లాగా కనిపిస్తుంది అండర్ 20,000 బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు నథింగ్ ఫోన్ 2A అనేది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ప్రీమియంగా ఉంది. అండ్ మీకు iQOO G9లో కూడా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్లీ మీకు ప్లాస్టిక్ బాడీ డిజైన్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ మీకు సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే, చూడడానికి బాగానే ఉంది. బట్ నథింగ్ ఫోన్ 2A డిజైన్ మాత్రం సో నాకు లిటరలీ 20,000 బడ్జెట్లో ప్రీమియంగా అనిపించింది. అండ్ మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డిస్ప్లేకి వెళ్తే మాత్రం అఫ్కోర్స్ మీకు నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 128 AMOLED డిస్ప్లే ఉంటుంది. సో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లేలో ఖచ్చితంగా మీకు వైడ్ వైడ్ L1 సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. సో ఖచ్చితంగా మీకు 20,000 బడ్జెట్లో మాత్రం ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ మీకు iQOO G9లో చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 128 AMOLED డిస్ప్లే ఉంటుంది. దీనిలో మీకు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో కూడా డిస్ప్లే మీకు కంప్లీట్లీ ఫ్లాట్ డిస్ప్లేతోనే వస్తున్నాయి అఫ్కోర్స్ రెండు ఫోన్స్ కూడా. బట్ ఫైనల్గా డిస్ప్లే మీ ఏ మొబైల్ని పిక్ చేసుకున్నా ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ అడిషనల్గా మీకు ఏదైతే మీకు నథింగ్ ఫోన్ 2A ఉంటుందో దీనిలో NFC సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు డిస్ప్లే బెజిల్స్ అనేవి కంప్లీట్లీ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మేబీ చిన్న అడిషనల్ ఎడ్జ్ అయితే ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 2Aకి అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్కి వెళ్తే మాత్రం అఫ్కోర్స్ రెండు ఫోన్స్లో కూడా మీకు కామన్గా Dimensity 7200 సో ప్రాసెసర్ అనేది వస్తుంది. బట్ నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే 7200 సో ప్రో అని చెప్పి ఒక చిన్న పేరు అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ మీకు దీనిలో చూసుకుంటే మాత్రం 7200 5G అని చిప్ సెట్ అని చిన్న పేరు అయితే ఇచ్చారు. సో కంప్లీట్గా ఎవరికి వాళ్ళకి నచ్చినట్టుగా సో బ్రాండింగ్ సబ్ బ్రాండ్ నేమ్స్ అయితే ఇచ్చుకుంటున్నారు తప్ప సో ఖచ్చితంగా ప్రాసెసర్ రెండు ఫోన్స్లో కూడా కామన్గా 7200 ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అఫ్కోర్స్ క్లాకింగ్ స్పీడ్ అనేది వాళ్ళు ఆప్టిమైజ్ చేసే దాని ప్రకారం సో కొంచెం మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది తప్ప ఖచ్చితంగా రెండు ఫోన్స్లో కూడా సేమ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పైన కూడా మీకు పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్కి వెళ్తే మాత్రం నథింగ్ మొబైల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో 0% బ్లోట్వేర్తో వస్తుంది, ఎలాంటి యాడ్స్ అనేవి ఉండవు. అండ్ దాంతోపాటు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే 3 years వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ప్రజెంట్ మీకు Android 14 పైన రన్ అవుతుంది. 15, 16 అండ్ 17 వరకు సో మీకు OS అప్డేట్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదే మీకు iQOO G9లో చూసుకుంటే ఫన్ టచ్ OSతో మీకు రన్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 2 years వరకు మేబీ రావచ్చు. అండ్ అది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ దాంతోపాటు హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 2A అనేది అండర్ 20,000 బడ్జెట్లో ఖచ్చితంగా మీకు ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్కి వెళ్తే నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50+50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ iQOO G9లో చూసుకుంటే 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 50 మెగాపిక్సెల్ సోనీ IMX880 సెన్సార్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ చూసుకుంటే డెప్త్ సెన్సార్ అని చెప్పొచ్చు. సో రెండు కెమెరాస్ని మనం ఈక్వల్గా కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు iQOO G9లో చాలా బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే సో నాకు రివ్యూస్లో కనిపించింది. ఎందుకంటే ఏదైతే మీకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉందో సో దీంతో మీరు పోర్ట్రేట్ వీడియోస్ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ పోర్ట్రేట్ షార్ట్స్ని అండ్ ఈవెన్ జూమ్ చేస్తూ కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దాంతోపాటు మీరు 25mm కానీ అండ్ 50mm కానీ సో బెటర్ షాట్స్ అండర్ 20,000లో క్యాప్చర్ చేయడం అనేది నాకు ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. సో ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ బ్లైండ్గా అండర్ 20,000 అనుకుంటే iQOO G9కి ఖచ్చితంగా వెళ్ళొచ్చు.
నెక్స్ట్ రెండు ఫోన్స్లో కూడా 5000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే మీకు రాదు, కానీ సో 45 వాట్స్కి అయితే మీకు రెండు ఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే అడిషనల్గా ఒక ఛార్జర్ని మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ IQ G9లో చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా కనెక్టివిటీ ఫీచర్స్ అండ్ అన్నీ చూసుకుంటే మాత్రం లైక్ మీకు నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే NFC సపోర్ట్ అడిషనల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే నథింగ్ ఫోన్ 2Aలో మీకు ఉంటాయి. ఇవి మీకు IQ G9లో ఉండకపోవచ్చు, బట్ స్టిల్ రెండు ఫోన్స్ కూడా కామన్గా మీకు సేమ్ కెమెరా పర్ఫార్మెన్స్ మేబీ ఉండొచ్చు. ఓవరాల్గా IQ G9 కెమెరా పర్ఫార్మెన్స్కి అయితే వెళ్ళొచ్చు. సో ఫైనల్గా డిస్ప్లే అండ్ దాంతోపాటు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్, సో ఒక ఆల్రౌండర్ మొబైల్ మీకు కావాలి అనుకుంటే మాత్రం సో నా పిక్ వచ్చేటప్పటికి నథింగ్ ఫోన్ 2A అని చెప్పొచ్చు. ఒక 2000 ప్రైస్ ఎక్స్ట్రా ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ రెండు ఫోన్స్లో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.